ఫస్ట్ ఆమె చెప్పనివ్వండి, ఆమె చెప్తే. అందరికీ నమస్కారం అండి. నా కూతుర్ని బెదిరించాడండి. మీ మంత్రశక్తుల చేత నేను మీ అమ్మని మీ నాన్నని చంపేస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను, మేము ఎందుకు లొంగిపోయావమ్మ అని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానందమ్మా, కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా, నేను భయపడ్డాను, ఇట్లా లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి అడిగితే. ఆంటీ ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది, ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటుందన్న నమ్మకం ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేశారు ఇవన్నీ మాట్లాడడం జరిగింది, అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే తీసుకురావడం జరుగుతుంది, పాప నిజంగానే రావాల్సిందా మీ దగ్గరకు వస్తుందా? వచ్చిందండి. వచ్చినాక మేము వశీకరణ సంబంధించి పోలీసు సమస్యలను కౌన్సిలింగ్ ఇప్పించండి, పోలీసుల సమస్య పోలీసు వారి సహకారం కూడా తీసుకున్నామండి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వారిని కూడా అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా కూడా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా మానసిక స్థితి బాలేదని చెప్పి మొన్న దాకా ట్రీట్మెంట్ అయింది, సో దాన్ని కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ ఇంటికి ఫస్ట్ అఘోరి మాత రావడం జరిగింది, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎక్కడ అంటే ప్రత్యేకంగా కూర్చొని ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే రుద్రస్వామి గారు ముందు పడ్డారు, తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది, తర్వాత తను వచ్చారు, రాధిక గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి, మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి మాతకు అంత ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు, దానికి మీరు ఏం ఆన్సర్? మేము ఎటువంటి తప్పు చేయలేదండి. ఒక దొంగ అఘోరి రూపంలో ఒక మాతలాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడమనిషి పిల్లని ఏం చేసేది అనుకున్నామండి. ఇంత రాక్షసుడిలాగా ఆడవాళ్ళని హింసిస్తాడని అనుకోలేదండి. రాధిక మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేశాడు. రాధిక లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి, అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా ఒక మోసం చేసేసి నా పిల్లని అమ్మేయాలని చూస్తాడండి. అఘోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అనుకుంటానండి, ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అఘోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నాం కదా, ఇలాగ బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణి అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్కి వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి రుద్రస్వామి గారు. ఈ రాధిక గారు మాకు శశిటీవీ భాను గారు నెంబర్ 1 న్యూస్ వాళ్ళు మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం, ఆజాద్ గారు కూడా సహాయం చేశారండి. శివరుద్ర స్వామి గారు వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి నా కూతుర్ని. నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి. ఇలా అమ్ముకుంటాకే వాళ్ళు దొరకాలనుకుంటే దాదాపుగా చాలా వరకు ఒక 50-60 సిమ్ములు మార్చారని చెప్పేసి మనకు సమాచారం రావడం జరిగింది. సో అంటే మీ పాప చిన్నప్పటి నుండి మీతో ఎట్లుండేది అంటే చాలా అన్యాయంగా ఉండేది. మామూలుగా ఎడ్యుకేషన్ లాగా మామూలుగా ర్యాంక్ చేయడం బాగుండేది. అయితే ఈ రోజున వాడు ఫేక్ కాగా అరెస్ట్ అయ్యి నా బిడ్డ వస్తుందంటే దానికి కృషి వెనకాల రాజాద్ గారికి, శివరుద్ర స్వామి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏ రోజుకి ఆ రోజు మాకు ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం నాకు ఆరోగ్యం బాగోదు. నీకు పోయే కాలం వచ్చిందిరా ముండా కొడక, ఎంత మందిని బాధపడ్డావురా నువ్వు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా అండి ఇది వ్యవస్థీకృత నేరాల కింద వస్తుంది. జనరల్ ఏంటంటే మొన్నటిదాకా మీకు విషయం చెప్పాలి, ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరిలో మాత్రం. దాని అప్పటి వరకు కూడా ఎలాంటి కదలిక రాలేదు. ఇప్పుడు మీ అందరి సపోర్టు, అలాగే మీ అందరి సహకారము, అలాగే వీరందరూ ఇచ్చిన సపోర్టు, ఇవన్నీ కూడా మేము ఆనరబుల్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు, వీటన్నిటితో కూడా కదలిక వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరూ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సరే చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే. దయచేసి నేను పేర్లు చెప్పలేదని చెప్పి కోపగించుకోమాకంటే రేపు మళ్ళీ అట్లే లేదు. మీ అందరూ కూడా నా సిస్టర్స్, నా కుటుంబ సభ్యులు. సో ఒకటి చెప్తున్నానండి, అన్యాయం కోసం ఆజాద్ ఎప్పుడైనా ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నా బెదర్ సెక్షన్స్ కూడా చెప్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళల మోడస్టీకి సంబంధించిన విషయము, ఇవన్నీ కూడా వ్యవస్థీకృత నేరాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ నమోదవుతుందంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్లో జరిగింది కాబట్టి అక్కడ శ్రీవర్షినికి లేదండి, ఆమె బాధితురాలుగా మేము చూస్తాము. శ్రీవర్షిని కూడా బాధితురాలుగా చూస్తాము. ఆమెను కూడా శ్రీ మహిళా సంక్షేమ కార్యక్రమం ఎవరికన్నా కూడా మేము సబ్మిట్ చేసి ఆమె కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ముందుగా
ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె మైండ్ని మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాం సార్. ఇప్పుడు నేను సైంటిఫిక్ రీజన్ గా తెలుసుకుంటే యునిక్ అంటారంట. యునిక్ అనే కొత్త పదం, అది నాకు కూడా తెలియదు. అది డిక్షనరీ మీరు చూసుకోండి. అంటే అంగం 7 years అబౌవ్ ఉండదు. వ్యవస్థీకృత నేరాలు పెట్టాలని చెప్తా ఉన్నాము. ఆమె అంటే ఒక అంగం లేని మగవాడిగానే భావించాలని చెప్పేసి మేము, అంటే నాకున్న సైన్స్ రీజన్స్ గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది వచ్చిందండి. అది అవునంటే డాక్టర్ గారిని మీరు అడగాలి. అది డాక్టర్ సార్ మీరు చెప్పండి, మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వశీకరణం గురించి, నరబలి గురించి, అంటే వేరే వాళ్ళ విషయంలో అట్లా మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పొలిటీషియన్స్ తో మాట్లాడేదండి. పొలిటీషియన్లతో మాట్లాడేదా? ఓకే, ఏమని మాట్లాడేది అట్లా పొలిటీషియన్లతో? పేర్లు చెప్పకూడదు తెలియదు కానీ మన తెలంగాణ మాజీ చీఫ్ మినిస్టర్ కేటీఆర్ గారితో మాట్లాడేది. రండి, మీరు కూడా రండి. బాను